జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఎందుకు ఇల్లు కట్టాలి? అసలు జ్ఞానవంతురాలుగా మనమే ఎందుకు ఇల్లు కట్టాలి? అసలు దేవుడికి మన ఇంటితో ఏం పని చెప్పండి? ఆయనకి ఏం పని? ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. ఆకాశములు ఆయన సింహాసనము, సూర్యచంద్ర నక్షత్రాలే ఆయన యొక్క చేతి పనులు కదా. మరి ఆయన అంట ఆకాశము ఆయనదే, భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడంట? నరునికి ఇచ్చాడు. ఇంత గొప్ప దేవుడికి మన ఇంటితో ఏం పని చెప్పండి కదా. మన ఇల్లు గురించి దేవుడు చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఇల్లు అంటే ఏం లేదు, కుటుంబం. ఇల్లు అంటే కుటుంబం, జీవితం ఏమైనా అనుకోవచ్చు, కానీ ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అంటే కుటుంబం. కుటుంబం అంటే కుటుంబంలో ఎవరుంటారు? యజమానుడు, బిడ్డలు, ఇంకా పెద్దవారు కూడా మనతో కలిసి నివసిస్తారు. వీరందరినీ కట్టి ఉంచగలిగింది ఎవరు? ఒక కుటుంబంలో సమాధానం ఉండాలన్నా, సంతోషం ఉండాలి అన్నా, ఒక కుటుంబంలో సమృద్ధి ఉండాలి అన్నా, వారి ఆర్థిక స్థితిగతులతో పని లేకుండా ఆ కుటుంబంలో సమాధానం ఉండాలి అంటే అది ఎవరి చేతుల్లో ఉంది? భర్తకి ₹1,00,00,000 జీతం వస్తుంది, ఓకే. భార్య మరి వంట చేయను, ఎక్కడి నుంచో ఆర్డర్ తెచ్చుకొని తినమంటే ఆయన ₹1,00,00,000 జీతం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆర్డర్లో ఏముంటుందో ఎవరికి తెలీదు కదా. మరి అటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. కానీ భర్త చాలా పేదవాడు, చాలా కష్టపడి కట్టెలు కొట్టాడే అనుకోండి, చెమట గార్చే ఇంటికి వచ్చాడు, కానీ రాగానే భార్య మరి చక్కగా కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి చల్లటి గ్లాస్తో మంచి నీళ్ళు ఇస్తే ఆ కుటుంబం దాన్ని కరమైందా? కోట్లు ఉన్నా కానీ పని మనిషో లేకపోతే ఇంకెవరో పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు గొప్పవా చెప్పండి కదా. అందుకే దేవుడు ఆ బాధ్యత ఎవరిని ఇచ్చాడు అంటే స్త్రీకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును. ఎందుకు ఆయనకు మన ఇల్లు కావాలి అంటే, ఆయనకు కావాల్సిన మన ఇల్లు కాదు. మన ఇల్లు అంటే రకరకాల ఇల్లులు ఉండొచ్చు, మన కుటుంబం ఆయనకి కావాలి. ఎందుకు? మన కుటుంబాలే ఆయన సంఘంలో, మరి కుటుంబాలన్నీ కలిసి కూడా ఆయన సంఘంగా ఏర్పాటవుతుంది. కుటుంబంలో ఏ క్రమశిక్షణతో బిడ్డలు పెరుగుతారో, కుటుంబంలో ఒక ఆర్డర్ ఉంటుంది చూడండి. భర్త, యజమాని, తర్వాత భార్య, తర్వాత బిడ్డలు, ఆ కుటుంబం అంతా కలిసి చక్కగా దేవుణ్ణి ఆరాధించడం, ఆ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి మహిమపరచడం, ఆ కుటుంబం అంతా వారికి ఉన్న దాంట్లో మరి సంతృప్తిగా జీవించడం, ఆ కుటుంబం తమకున్న దాంట్లో ఇతరులతో పంచుకోవడం, ఆ కుటుంబం తమకున్న దాంట్లో ఇతరులకి ఆశీర్వాదంగా ఉండడం, ఇదంతా కూడా దేవుడు కోరుకున్నాడు. సో ఇదంతా కూడా దేవుడు ఎక్కడ రిప్రజెంట్ చేయాలి కోరుకుంటున్నాడంటే, అదే ఆర్డర్ ఎక్కడ ఉండాలి? సంఘంలో కూడా అదే ఆర్డర్ ఉండాలి. మరి సంఘంలో అదే ఆర్డర్ ఉండాలంటే ముందు ఆ క్రమం ఎక్కడుండాలి? కుటుంబంలో ఉండాలి కదా. సంఘంలో, ఇంట్లో మరి చక్కటి మాట ఉంది కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎక్కడ 2-3 కూడుకునే అవకాశం ఉంటుంది చెప్పండి? కుటుంబంలోనే కదా. 2-3 ఎక్కడ కూడుకోగలరు? కుటుంబంలోనే. మరి ఒక ఇంట్లో చక్కగా ఆ కుటుంబం కూడుకొని దేవుణ్ణి ఆరాధించగలిగితే, మరి అదే కుటుంబం సంఘానికి వెళ్తే అక్కడ కూడా వారు చక్కగా దేవుణ్ణి మహిమపరుచుతారు. మరి ఇక్కడే అలవాటు లేకపోతే, ఇక్కడే ఆ క్రమం లేకపోతే కదా. కాబట్టి కుటుంబ వ్యవస్థ దేవుడు కోరుకున్నది. ఎందుకు అంటే ఎన్నో కుటుంబాలు కలిసే సంఘం. ఆయన యొక్క ప్లాన్ని, ఆయన యొక్క ఎటర్నల్ ప్లాన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు కోరుకున్నదే మరి కుటుంబం. శిష్యులుగా తయారు చేసే, ఆయన కొరకు శిష్యులుగా తయారు చేసే అనుభవం కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఒక పెద్ద సంఘానికి పాస్టర్ గారు అవ్వచ్చు, లేదంటే పెద్ద రివైవల్కి ఒక కారణమైన ఒక దైవజనుడు అవ్వచ్చు. అతని యొక్క తర్ఫీదు ఎక్కడ ప్రారంభం అవుతుంది? అతనిలో విశ్వాసపు అడుగులు ఎక్కడ ప్రారంభమవుతాయి? విశ్వాసం అనే విత్తనం అతని హృదయంలో ఎక్కడ ప్రారంభమవుతుంది? కుటుంబంలోనే కదా. మరి కాబట్టి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనం ఇల్లు చాలా డ్రీమ్స్ ఉంటాయి, అలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి అని, మనకి ఆ మెటీరియల్ వాడాలి, ఈ మెటీరియల్ వాడాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి అని ఒక స్త్రీగా నీకు ఎంతో తాపత్రయం ఉండొచ్చు. కానీ నీకు అవకాశం, నీ భర్త నీకన్నా చాలా తెలివైనోడైతే నీకేం తెలియదు, నేను చెప్పినట్టు విను అనొచ్చు. కానీ దేవుడే నీకు ఒక ఆధిక్యతనిచ్చాడు. ఏంటో తెలుసా? ఇల్లు కట్టే జ్ఞానాన్ని దేవుడు నీకే ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించు.